హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రజని. నా ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అవుతుంది. అందుకని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇది పెళ్ళికి 2 రోజుల ముందండి. పసుపు కొట్టడంతో అయితే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక్కరు 5 పసుపు కొమ్ములు, అలా 5గురు అయితే పసుపు అయితే కొట్టారు. అదే రోజు ఈవినింగ్ అయితే అందరం అయితే గాజులు పెట్టుకున్నాము. మా మేనత్తలు, మా పిన్ని వాళ్ళైతే అందరం కలిసి అయితే గాజులు పెట్టుకున్నాము. గాజులు పెట్టుకున్న తర్వాత అందరం మెహందీ కూడా పెట్టేసుకున్నాము. ఈ మెహందీ మా సిస్టర్స్ ఇద్దరైతే అందరికీ పెట్టారు. వాళ్ళు చాలా బాగా అయితే మెహందీ అయితే పెడతారు. మెహందీ పెడుతుంటే ఎక్కువగా అంతా వీడియో ఏం షూట్ చేయలేదు. పెళ్ళి ముందు రోజు మామిడాకు అయితే తీసుకొచ్చారు. ఈ మామిడాకు బయట నుంచి అయితే తీసుకొస్తారు. మామిడాకు తీసుకొచ్చిన వాళ్ళకైతే బట్టలు, కట్నము, బియ్యం అయితే ఇస్తారు. తీసుకొచ్చిన మామిడాకునైతే నేను, బాబాయ్, నాన్న అయితే ముగ్గురం అయితే కలిసి అయితే గుమ్మాలకి పందిరి కింద అయితే కలిసి కట్టాము. అన్ని గుమ్మాలకైతే మామిడాకైతే కట్టాము. నల్ల కుండలు అంటారు కదా, అందరికీ తెలిసిన విషయమే. అదే రోజు ఈవినింగ్ అయితే నల్ల కుండలు అయితే తీసుకొచ్చాము. అవి తీసుకురావడానికైతే చాలామంది అయితే వచ్చారు. ఎంతమంది వచ్చారో చూడండి, చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే చూసారు కదా, అప్పట్లో అయితే తలంబ్రాల కోసం అయితే వడ్లు దంచి బియ్యం తీసేవారు. ఇప్పుడు అదంతా ఏం పాట పాడుకుంటూ అయితే బియ్యంని వడ్లలాగా అయితే దంచారు. తర్వాత అయితే 5 దోసిళ్ళు అయితే మరొక దాంట్లో పోస్తున్నారు. వాటిని తలంబ్రాలు కలుపుతారు. అదే రోజు నైట్ అయితే అమ్మాయి వాళ్ళు పెళ్లి కొడుకుని అయితే తీసుకెళ్ళడానికైతే వచ్చారు. వచ్చిన వాళ్ళకైతే మా అత్తమ్మ అందరికైతే బొట్టు పెడుతుంది. ఇక్కడైతే పిన్ని అన్నయ్యకైతే పారాని పెడుతుంది. మా ఇంటి దగ్గర అయితే ముందుగా మా అత్తమ్మ అయితే పెళ్లి కొడుకుని చేసింది.
అక్కడైతే పెళ్లి కొడుకుని చేసి అయితే ఇంటికైతే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత నేను, పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరం అయితే బట్టలు పెట్టాము.